హాయ్ గాయ్స్! ఇదైతే షిరిడి వ్లాగ్ అని చెప్పి ఐపీఎల్ వేస్తున్నా అనుకోకండి. ఐపీఎల్ క్లిప్స్. నేనైతే షిరిడీకి వెళ్ళే ముందు రోజు మాకు అసలు ఐడియా లేదనమాట అసలు ఐపీఎల్కి వెళ్తామని. కానీ ఐపీఎల్ టికెట్స్ ఏమైనాయంటే మాకు ఐపీఎల్ టికెట్స్ వచ్చాయేమో అనుకోకుండా షిరిడి టికెట్స్ మేము ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాము కూడా. కన్ఫర్మ్ అవ్వలేదు. బై లక్ వెయిటింగ్ లిస్ట్లో పడ్డాయి అవి. ఇంకా ఏం చేస్తాము, ఇంకా వెయిటింగ్ లిస్ట్లో పడ్డాయని లక్లో మేము ఇంకా వాటిని క్యాన్సిల్ చేసుకొని ఐపీఎల్కి వెళ్ళిపోయాం. ఐపీఎల్కి అయితే వెళ్తున్నామని చాలా ఓవర్ ఎగ్జైట్ అయిపోయాను. అరౌండ్ 10:30కి అనుకుంటా మార్నింగ్ మా ఆయన చెప్పారు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా లగేజ్ అయితే ఇంకా నేను ఆ రోజు ప్యాక్ చేసిన, ముందు రోజు కూడా ప్యాక్ చేసుకోలేదు. ఎందుకో నా బ్రెయిన్ చెప్పినట్టుంది నాకు కూడా. ఆ తర్వాతకి ఇంకా వెళ్ళిపోయిన తర్వాతకి ఇక్కడ అయితే మేము ట్రైన్ స్టేషన్లో ఉన్నామన్నమాట. ఇక్కడ ఉండేసరికి ట్రైన్ అయితే మాకు 2 hours లేట్ వచ్చిందనమాట. షిరిడీకి వెళ్ళేది కూడా 2 hours లేట్ వచ్చేసరికి ఏమైందంటే అక్కడ మేమైతే స్నాక్స్ ఇంకా కోక్స్ అవి ఇంకా మళ్ళీ మోరిపళ్ళు తీసుకెళ్ళాము. వెళ్ళేటప్పుడే అవి తిన్నాము. అక్కడ తినేసి కొంచెం ఫన్ చేసుకున్నాము నేను, మా చెల్లి, మా ఆయన. తర్వాతకి ఒక 2 hours ఇంకా పిక్స్ కూడా దిగినాము. 2-3 పిక్స్ అయితే నాకు, మా ఆయనకి, మా చెల్లికి మా పిక్స్ కూడా తీసుకొని అవి కూడా నేను పెట్టాను బ్యాక్గ్రౌండ్లో. మీకు పిక్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. నేను జరిగిన షిరిడీకి వెళ్ళాము, అక్కడ స్కామ్ అవన్నీ నేను చెప్తూ ఉంటాను ఫాస్ట్ ఫార్వర్డ్లో. వీడియో అయితే మీకు స్లోమోలోనే ఉంటుంది. నన్ను ఏం తిట్టుకోకండి, ఎందుకంటే నా దగ్గర వీడియోస్ లేవు, ఫొటోస్ కూడా లేవు ఎక్కువ. అందుకనే ఎందుకు అన్న విషయం మీరు ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది, నా ఆడియో వింటే. అయితే మేము అయితే ట్రైన్ లేట్ అయిందని చెప్పి నాగర్సోల్లోనే దిగిపోయాము. మాకు షిరిడీ దగ్గర వరకు ఉంది ట్రైన్, కానీ మేము నాగర్సోల్లోనే ట్రైన్ దిగేసి ఆటోలో వెళ్ళిపోయాము. ఆటోలో ఈచ్ 100 పడింది మాకు ముగ్గురికి, ఒక్కొక్కరికి. అక్కడ దిగంగానే మేము ఒక రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్ తీసుకొని మేము ఫ్రెష్ అప్ అయిపోయాము. లగేజ్ అంతా తీసుకొని బయటకు వెళ్ళిపోయి బయట టిఫిన్ కూడా చేసాము. గుంటూరు హోటల్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఎంత బాగుంది తెలుసా అబ్బా టిఫిన్ అయితే సూపర్ ఉంది అబ్బా. నా ఇడ్లీ కానీ అక్కడ చట్నీ అని, నాకు చిన్న ఉన్నప్పుడు మనం తింటుండే కదా టిఫిన్ సెంటర్స్, ఆ టిఫిన్ సెంటర్ గుర్తు వచ్చింది అనమాట. చాలా బాగుండే అబ్బా గుంటూరు అని. మీరు కూడా వెళ్తే అక్కడ చాలా మనకి టిఫిన్ సెంటర్స్ ఉంటాయి. ఒకటి పంజాబీ, ఒకటి గుంటూరు అని ఒక ప్లేసెస్ నేమ్స్ పెట్టేసి మనకు టిఫిన్ సెంటర్స్ ఉంటాయి. మీరు ఆ టిఫిన్ సెంటర్స్లో ఒక్కొక్కటి చూస్ చేసుకొని తినండి అబ్బా, బాగుండే టిఫిన్ అయితే అక్కడ. అయితే వెళ్ళిపోయిన తర్వాతకి ఇక్కడ అవుతుంది కూడా మనం చెప్తాం. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో వస్తుంది కూడా వీడియో, ఎందుకంటే మనకి మూవ్ అయింది కాబట్టి. ఆ తర్వాత ట్రైన్ ఎక్కినాము. కొంతసేపటికి 6 o'clock అరౌండ్ అలా ఎక్కితే ఇంకా మేము అక్కడ వీడియో తీసుకున్నాను. ఆ తర్వాత మనకి మార్నింగ్ కూడా నేను చూపిస్తాను, అది కూడా వస్తుంది వీడియో. అయితే నైట్ అయితే చపాతీ ఇంకా బీరకాయ కర్రీ చేసుకొని వెళ్ళాను. అదే తినేసినాం మేము, ట్రైన్లో ఏం బుక్ చేసుకోలే. అయితే మనం ఆ వీడియో బ్యాక్ మళ్ళీ మీరు అక్కడ టిఫిన్ చేసిన తర్వాతకి అలా నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట దేవాలయం దగ్గరికి. నడుచుకుంటూ వెళ్తుంటే ఒకడు వచ్చాడబ్బా, మనం తగులుకున్నాడు. వాడింకా రండి ఇక్కడ బ్యాగ్స్ పెట్టుకొని లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసి, మీ చెప్పులు ఇక్కడ పెట్టేసి వెళ్ళొచ్చు టెంపుల్కి ఫ్రీ అని తీసుకొని వెళ్ళాడు. సరేలే అని పోయేసరికి ఇంకా వాడు చూడు మాకు 500 బొక్క పెట్టేశాడబ్బా. స్వీట్ బాక్స్ ఇచ్చాడు. ఒకటి అదేంది ఇంకొకటి ఇక్కడ మనకు అది ఉంటుంది కదా షిరిడీలో స్పెషల్ ప్రసాదం, మామూలుగా ఇలా గోళీలాగా ఉంటాయి చూసారా, నాకు చెప్పడానికి కూడా డిఫైన్ చేయడానికి కూడా రావట్లేదు వాటిని. స్వీట్ క్రిస్టల్స్ లాగా ఉంటాయి అవి ఇంకా అవన్నీ మాకు 100 ప్యాకెట్ తీసుకున్నాడు అబ్బా ఒక్కొక్కటి. కానీ అది జస్ట్ మనకి 30 rupees అబ్బా. టెంపుల్లో స్వీట్ బాక్స్ అయితే ఎంత రాయిలాగా ఉంది తెలుసా, ఒక్కొక్క స్వీట్ అయితే అసలు తినలేకపోయినా మా స్వీట్ బాక్స్ వేస్ట్ అయిపోయింది అసలు. మళ్ళీ ఒకటి వస్త్రం అని చెప్పి దేవుడికి ఇచ్చాడు. ఆ వస్త్రం కూడా అసలు తీసుకోలే అబ్బా టెంపుల్లో. మనకి అక్కడ బయట అక్కడ పడేశారు, అక్కడ మనకి చెకింగ్ చేసే దగ్గరనే మనకి చెక్ చేస్తారు కదా లోపల సెక్యూరిటీ వార్డ్స్, అక్కడే పడేసాడు. అన్ని కండువాలు అక్కడే ఉన్నాయి, మావే కాదు, చాలా లాట్ అనమాట. ఎంత పాపం తెలుసా అబ్బా అలా మోసం చేయడం అయితే. నిజంగా నేను కూడా రోజుకి తిట్టుకుంటాను వాడిని అయితే, అదొక స్కామ్ అనే చెప్పాలి. మా ఫోన్స్ కూడా అక్కడే ఉండిపోయాయి వాడి వల్లే. అసలు మేము ఒక్క వీడియో లేదు, మాకు ఒక్క ఫోటో లేదు. మనకైతే ఇక్కడ గుడి దగ్గర కూడా ఉన్నాయన్నమాట. గుడి దగ్గర చాలా తక్కువ అబ్బా. సౌత్ టెంపుల్స్ కంటే మీరు తిట్టుకున్నామనుకోండి, సౌత్ టెంపుల్స్లో అయితే మనకి చాలా ఎక్కువ ఉంటుంది ఫోన్స్ పెట్టుకోవడానికి. కానీ అక్కడ చాలా తక్కువ ఉండే, 30 rupees అరౌండ్ ఎంతో ఉండే. నాకు గుర్తులేదు అబ్బా ప్రైస్, ఎందుకంటే నేను 1 month అయిపోయింది వెళ్ళి ట్రావెల్ చేసి వచ్చే వరకు. నేను వాయిస్ ఓవర్ కూడా 1 month తర్వాత ఇస్తున్నా కాబట్టి నాకు గుర్తులేదు. అయితే
చాలా తక్కువ ఉండే మేము అక్కడ పెట్టినాము. ఇంకా ఫొటోస్, వీడియోస్ కూడా అందుకే నా దగ్గర లేవు. కాకపోతే అక్కడ సాయిబాబా వెల్లులో ఇలా వాటర్ తీసేవారు అన్ని వీడియోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. ఇంకా మ్యూజియం ఉంది. అవన్నీ వీడియోస్, ఫొటోస్ నేను యాడ్ చేసేదాన్ని ఉంటే. అందుకే నాకు ఫొటోస్, వీడియోస్ కూడా నేను అందుకే చెప్పాను లేవు అని. ముందుకే ఇదే కారణం అనమాట వాడి వల్లే. అక్కడైతే బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో పోయింది చూసారు కదా మనకి. అక్కడ టిఫిన్ ఏమంటారు, డిన్నర్కి అయితే, లంచ్కి అయితే వెళ్ళాము. సారీ నాకు హడావిడి వచ్చేసింది. లంచ్కి అయితే మేము అక్కడికి వరకు వెళ్ళాము. అది మాకు ఒక 60 రూపీస్ తీసుకున్నారు ఇద్దరికి. ఒక్కొక్కరికి 20 అలా తీసుకొని మాకు అక్కడికి వరకు అయితే తీసుకెళ్ళారు ఆటోలో. అక్కడైతే మేము లంచ్ చేసాము. చాలా బాగుంది అబ్బా లంచ్. మనం దేవుడి ప్రసాదం ఎలా ఉన్నా కళ్ళు మూసుకొని తినేయాలి. ఎందుకంటే అది నార్త్ కాబట్టి మనం సౌత్ టేస్ట్ని అక్కడ అడగలేము కూడా, ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. అంత బాగుందబ్బా. మైల్డ్గా కర్రీస్ కూడా, స్ప్రౌట్స్ కర్రీ అవన్నీ మీకు ఆల్రెడీ నేను షార్ట్ వేసాను, చూసుకోండి అది. తర్వాతకి అక్కడ అది అయిపోయిన తర్వాత మేము ఫోన్స్ అయితే తెచ్చుకొని ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగుతున్నాము. ఫొటోస్ నేను మా ఆయన దిగాము, అందరం ముగ్గురము. ఇది అయిపోయినాక నేను ఇంకా బస్సు ట్రావెల్ చేసినవి అవన్నీ వీడియోస్ కూడా తీయలేకపోయాము. ఎందుకంటే పొద్దున ఉన్న డిస్టర్బెన్సే మాకు ఇంకా మైండ్లో తిరుగుతుందన్నమాట. వాడి వల్ల ఇలా అంతా అయిపోయింది చా అని. తర్వాతకి ఇంకా బస్సు ఎక్కినాక స్లీపర్ తీసుకున్నామంటాం, స్లీపర్ ఏసీ తీసుకున్నాము. బస్సు కూడా మొత్తం ట్రైన్ డిలే అవ్వడం వల్లే ఇక్కడ మేము బస్సు కూడా తీసుకున్నాము. లేకపోతే వెళ్ళేటప్పుడు ట్రైన్లో వెళ్ళిపోయేవాళ్ళము. అయితే బస్సు బుక్ చేసుకున్నాము. ఏసీ బస్ అనమాట. చాలా బాగుంది, కంఫర్ట్గా స్లీపర్. నాకు, మా ఆయనకి, మరి మా చెల్లికి ఒకటి, నాకు మా చెల్లికి స్లీపర్లో 2 సైడ్స్ అలా తీసుకొని ఇంకా పడుకొని ఇంకా డిన్నర్కి అయితే ఒక దగ్గర ఆగినాం అబ్బా. వాళ్ళు 9 o'clock అనుకుంటే అరౌండ్ అప్పుడు ఆపారు. డిన్నర్ అయితే మేము అది చేసినాము. రైస్ వచ్చేసి బిర్యానీ రైస్ తీసుకుంది మా చెల్లి. చాలా చెత్తగా ఉంది అది. నేను తీసుకున్న ఫ్రైడ్ రైస్ అయితే ఓకే. మా ఆయన అయితే జీరా రైస్ తీసుకున్నాడు. అది కూడా కొంచెం ఓకే అబ్బా. తిన్నాము. మా చెల్లికి అయితే ఐస్ క్రీమ్ తీసుకుంది. పాపం దానికి స్టమక్ అప్సెట్ అయింది అనుకుంటా, కక్కేసింది అదంతా బస్లో.